అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని, సర్టిఫికెట్స్ ఎలాంటి మార్పులు చెప్పను బాగలేని వాళ్ళ గురించి. సో 12 నంబర్, 13 నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36, 1, 6 అండ్ 6, 3 కేవలం ఈ 10 నంబర్లు మన పేరులో లేకుండా ఉంటే మన అదృష్టవంతులం. మన పేరులో ఒక్క నంబర్ రాంగ్ ఉంటే 30 to 40% రాంగ్ ఉంటుంది లైఫ్. 2 రాంగ్ నంబర్స్ ఉంటే 50 to 60% లైఫ్ బ్యాడ్ అయిపోతుంది. మోర్ ద బ్యాడ్ నంబర్స్, మోర్ ద నెగిటివిటీ. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా, ఎందుకంటే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రాంగ్ నంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పేరులో కరెక్షన్ చేసుకోవాలని. ఎందుకంటే నా ఆఫీస్ 38 years ఆఫీస్, ఇది మోస్ట్ బిజియెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. న్యూమరాలజీలోనే హైయెస్ట్ క్లయింట్స్ ఉండేది. మేము ప్రతి ఒక్కరి నంబర్స్ బాగుండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశంతో వాయిస్లు ఇస్తున్నాము. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు ఎంక్వైరీ పెట్టిన 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ నంబర్స్ బాగుంటే మీకు అడ్డే లేదు, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్, దానివల్ల లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒక రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఇంకొక పేరు పెట్టకండి. సో రాంగ్ ఉన్నవి ఫస్ట్ కరెక్ట్ అయిపోవాలి. ఈ దోషాలు వాళ్ళు కూడా అంటుకోకూడదు. సో ఈ రోజు నుంచి ప్రతి ప్రోగ్రాంలో ఈ 10 రాంగ్ నంబర్స్, ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, సో ఇలా రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి. సో ఈరోజు 12వ నంబర్ గురించి. ఈ 12ని మనము సైతాన్ నంబర్ అని చెప్పచ్చు, రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. సో 12 అంటే ఒకసారిగా జీవితం తలకిందలు అవ్వడం, రివర్స్ అవ్వడం. వీళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చినా తిరిగి రావు, ఎవరికి సాయం చేసినా వీళ్ళు సాయం తీసుకోగలరు, కానీ ఎవరు కూడా వీళ్ళు ఎవరు సాయం తీసుకోలేరు. సో ముస్లిం సహోదరులు 786ని పవిత్రమైన నంబర్గా భావిస్తారు. 7 అంటే బిస్మిల్లా, 8 అంటే బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 786 అంటే మొత్తం కూడితే 21. 21 అంటే 3, మనం దేవతలు అంటాము, వాళ్ళు 786 పవిత్ర నెంబర్గా భావిస్తారు. ఇది 21 అంటే సీదా భగవాన్. 21కి ఆపోజిట్గా ఉండేది 12. 12ని సైతాన్ నంబర్. సో ఈ 12 నంబర్ ఉండేవాళ్ళ లైఫ్ అందరిలాగే ముందుకెళ్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎప్పుడు రివర్స్ అవుతుందో మనం క్యాల్కులేట్ చేయగలం. ఒకరికి 20కి అయితే, ఒకరికి 25, ఒకరికి 30, ఒకరికి 35, కొంతమందికి 50 ఏళ్ళు రిటైర్మెంట్ అంటే అన్నీ సంపాదించుకొని ఇంకా ప్రశాంతంగా ఉన్న టైంలో ఇల్లు అమ్ముకోవడం, కారు అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడం, మళ్ళా 0 అయిపోతారు. సో 12 అనేవాడు పరిగెత్తాడు ముందుకి. ఎంత ముందుకు వెళ్తాడు ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. బట్ విన్నింగ్ లైన్ దాటడు. విన్నింగ్ లైన్ దాటితే చరిత్ర అయిపోయింది. వాళ్ళు శాశ్వతంగా డబ్బు, పేరు, కీర్తి సంపాదించారు. సో ఇంత దూరం వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడే 12. సో డయానాలో 12వ నంబర్. సో ఈమె రాజుని ప్రిన్స్ని చేసుకుంది, ప్రిన్సెస్ అయ్యింది. బట్ ఆమె లైఫ్ అన్హ్యాపీ ఎండింగ్. షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. నాని సినిమా, N అంటే 5, A అంటే 1,
ఎన్ అంటే 5, ఐ అంటే 1, 12. బాగా ఆడాలి, ఫ్లాప్ అయింది. బాలు సినిమా 12. ఒక ఐ ఒక యు ఉన్న 12, లైక్ బిందు, సింధు, విష్ణు, శృతి, ఇవి 12 నంబరే. సో కామన్గా 12 వచ్చే పేరులో ఉదయ్లో 12 వల్ల ఎక్కువ మంది ఉదయ్ ది బికమ్ విక్టిమ్స్. శ్యామ్లో 12. ఆకాష్ ఒక హీరో వచ్చాడు, 3-4 సినిమాలు బాగా ఆడాయి, మళ్ళీ లేవు, బ్రాడర్స్ లేడు. సో కిషోర్లో 12, లోకేష్లో 12. వీళ్ళు బాగా ముందుకెళ్తారు, బట్ మళ్ళీ లైఫ్లో మళ్ళా ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కి. సో 12 ఉండే పేరులో రాకేష్, నాని, అఖిల్, చిరు, బాలు, సంజన, పృథ్వీ, సింధు, బిందు, విష్ణు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. 2 ఏళ్ళు ఉన్న 12, లైక్ మనీషా, ప్రవీణ, 2 ఏళ్ళు 12. సో ఒక ఐ ఒక యు ఎవరి పేర్లో వచ్చిన మింటూ, చింటూ, బుజ్జి, 12. సో అత్తింట్లో ఉండాలి, లేదు పుట్టింట్లో ఉంటారు, ఉల్టా. సో ఈ 12 ఏం చేస్తుందంటే ఒక స్టేజ్ వెళ్ళాక లైఫ్ని రివర్స్, అంటే కాళ్ళ కురేసాం 12 అంటే. సో తలకాయ కిందకుంది, అన్నీ చూస్తుంది, కాళ్ళు పైకి ఉన్నాయి, అన్నీ చూడగలరు కానీ ఏది ఆపలేరు, ఏది కంట్రోల్లో లేదు. దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది? 12 ఉంటే జీవితం తలకిందులవుతుంది, 13 ఉంటే అకాల మృత్యు, 16 ఉంటే యాక్సిడెంట్స్, కొలాప్స్, 18 ఉంటే డైవర్స్, 19 మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం, 27 ఆల్సో ఇస్ రిప్రజెంట్స్ డిప్రెషన్, సూసైడ్, 31 and 13 సేమ్ డెత్ నంబర్స్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్, ఇతరుల మేలు చేసి పాడేవాడు, 36 3 దేవతలు 6 రాక్షసులు, ధ్వంసం అయిపోతుంది జీవితం. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది దాని ప్రకారమే మీ లైఫ్ ఉంటుంది. చాలామంది మా పక్కింట్లో అబ్బాయి నేర్చుకుంటున్నాడు న్యూమరాలజీ, కరెక్షన్ చేసుకున్నాం, బాగుందా లేదా. సో చాలామందికి న్యూమరాలజీ మీద అవగాహన లేదు. హైదరాబాద్లో నాకు తెలిసి చాలామంది ఆఫీసులు నడుపుతున్నారు, వాళ్ళ పేర్లలోనే రాంగ్ నంబర్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు మీకు ఎలా న్యాయం చేయగలరో నాకు తెలియదు. సో రాంగ్ నంబర్స్ ఉంటే ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. పేరులో మంచి నంబర్స్ ఉంటే ఆనందం, ఆరోగ్యం, మంచి ఆయుష్ అండ్ హ్యాపీ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 28 days హైదరాబాద్ మణికొండలో ఉంటాను, 1 day కర్నూల్ అండ్ 1 day ఇన్ తిరుపతి. సో గాడ్ బ్లెస్ యూ అండి.